హలో అండి, మనం ఈరోజు ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా స్వయంగా రైతులు ఈ పంట ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాము. ఈ వీడియో పూర్తిగా చూసి రైతులు వారి ఈ క్రాప్ బుకింగ్ని వారు చేసుకోవచ్చు. మొదటిగా మనం వచ్చేసి ఏపీఏఐఎంఎస్ యాప్లో లాగిన్ అవ్వాలండి. మీ ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పొలం వివరంలో అని ఉంటుంది. దాని పక్కన వచ్చేసి ఒక యారో మార్క్ ఉంటుంది, అంటే బాణం గుర్తు ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మనకు మీ యొక్క వ్యవసాయ భూముల పంటల వివరాలు అని ఉంటుంది. దాంట్లో వచ్చేసి వివరాలు చూడండి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. మనకి ఏ సర్వే నెంబర్ కావాలనో ఆ సర్వే నెంబర్కి సంబంధించి వివరాలు చూడండి అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఆ సర్వే నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరు పైకి జరిపితే 2025లో చేసిన పంట నమోదుకు సంబంధించి వివరాలు వస్తాయి. దాంట్లో వచ్చేసి పంట నమోదుని ఆమోదించండి అని వస్తుంది. దాంట్లో బుకింగ్ని మీరు ఆమోదించేస్తే నెక్స్ట్ వచ్చేసి మీకు 2025కి సంబంధించి ఈ క్రాప్కి ఆమోదం అనేది వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు 2026 సంబంధించి ఈ క్రాప్కి సంబంధించి ఆప్షన్ అనేది వెనుకలికి వస్తే మీ పంటను బుక్ చేయండి అని ఆప్షన్ చూపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి పొలం యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. ఇది క్లిక్ చేయగానే మీ పంటకు బుకింగ్ చేయడానికి ఏమేమి కావాలనేది మొత్తం అడుగుతుంది. మీకు వ్యవసాయ పంట అయితే వ్యవసాయం అని క్లిక్ చేసి పంట పేరు దానిలో సెర్చ్ చేసుకొని అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి నాటే విధానం, సాంప్రదాయ విధానమా లేదా ఇప్పుడు పత్తి పంట సెలెక్ట్ చేసుకున్నాం. దీనిలో సాంప్రదాయ విధానం, హెచ్డిబి విధానం రెండు ఉంటాయండి. దాంట్లో ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెరైటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి విస్తీర్ణం, మనకు ఆ సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం ఉంది, మనం ఎన్ని ఎకరాలు వేసినామో అది సెలెక్ట్ చేసుకొని తర్వాత విత్తిన తేదీని ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి నీటిపారుదల కింద నీటి వసతి ఏ విధంగా ఉందనేది ఎంటర్ చేయాలి. ఇది వర్షాధారం కింద వేసింది కాబట్టి వర్షాధారం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇది వ్యవసాయ విధానం ఆర్గానిక్ వ్యవసాయమా ఏం కథ అనేది చూడాలి. తర్వాత ఫోటోని క్లిక్ చేస్తే మీకు ఏదైతే పొలంలో ఉన్నారో ఆ పొలంలో ఉంటే మాత్రమే తీసుకుంటుంది. ఈ విధంగా వస్తుంది. తర్వాత వచ్చేసి మొత్తం ఒకసారి చెక్ చేసుకొని సమర్పించు అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మొత్తం సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సబ్మిట్ అయిన వివరాలు వ్యవసాయ శాఖ వారికి వెళ్తాయి. వాళ్ళు అప్రూవల్ చేయగానే ఈ పంట నమోదు పూర్తవుతుంది.